హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వేద వ్లాగ్. ఈ వీడియోలో నేనైతే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. ఎవరైనా మనకు చిన్న హెల్ప్ చేసినా కూడా ఆ సహాయాన్ని అయితే మనం మర్చిపోలేము. ఈ ఆర్మీ క్వార్టర్స్ కి వచ్చిన ఫస్ట్ డే అయితే మాకైతే ఇక్కడ ఉన్న క్వార్టర్స్ లో ఉండే సిస్టర్స్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అయితే మాకైతే ఫుడ్ అయితే తెచ్చిచ్చారు. ఫస్ట్ డే మేము జర్నీ చేసి అలసిపోయామని చెప్పేసి క్వార్టర్స్ లోకి అయితే ఫుడ్ వాటర్ అన్ని తెచ్చి వాళ్ళైతే మేము రాకన ముందే రెడీ చేసి ఉంచేశారు. ఈ ఆర్మీ క్వార్టర్స్ లో సిస్టర్స్ దగ్గర నాకు నచ్చే గుణం ఏంటంటే షేరింగ్ చేసుకునే గుణం నాకు చాలా నచ్చుతుంది. ఇంట్లో ఏం చేసుకున్నా సరే అందరికైతే షేర్ చేస్తుంటారు. ఇక్కడ ఎగ్ రైస్ అయితే నేను ఒక సిస్టర్ వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా చేస్తున్నాను. ఆ అక్క వాళ్ళు అయితే లీవ్ వెళ్ళారు. ఇంకా వాళ్ళు లీవ్ నుంచి వచ్చి వంట చేసుకోవడం అంటూ కుదరదు కదా, ఇంకా మనమే హెల్ప్ చేయాలి. అందులో ఇక్కడ వాతావరణం కూడా సరిగ్గా ఉండదు, వచ్చినబడే వాతావరణం కూడా సెట్ అవ్వదు కాబట్టి నాకు తోచిన సహాయం అంటూ చేయాలి. ఇంకా వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, మీరేం చేసుకోకండి, మీకు ఏం కావాల్సిన నేను చూసుకుంటానని చెప్పేసి. మనకి ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తేనే మర్చిపోలేము. అలాంటిది మనం జర్నీ చేసి అలసిపోయి వస్తుందంటే అందులోని ఈ క్లైమేట్ కూడా మాకు సరిపోలేదు. అలాంటి టైంలో వాళ్ళు మాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. సిస్టర్ వాళ్ళు అయితే ఒక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అందరైతే చాలా మంచి సిస్టర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చేసిన సహాయం మర్చిపోయేది కాదు, కానీ మనకు కూడా హెల్పింగ్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కూడా ఎవరైనా ఇలాగే హెల్ప్ చేస్తుంటే కామెంట్ చేయండి నాకు. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.